హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే న్యూ మామ్స్కి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో తెలియని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అండ్ డెలివరీ అయిన తర్వాత తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది బ్రెస్ట్ ఫీడ్ గురించి. నా ప్రెగ్నెన్సీ టైంలో తెలియకుండా చేసిన చిన్న మిస్టేక్ వల్ల డెలివరీ అయిన తర్వాత నా బేబీ చాలా సఫర్ అయిందనమాట. సో ఇక్కడైతే నా బ్రెస్ట్ ఫీడ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ జర్నీ ఎలా సాగింది అని చెప్పి, ఎంత హారబుల్గా సాగింది 1 year అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇది ఒక ఈవినింగ్ రొటీన్ వ్లాగ్లా తీసానమాట. కాకపోతే ఆ వీడియోలో జస్ట్ ఒక 7 to 8 minutes వరకు ఈ టాపిక్ గురించే నేను మాట్లాడాను. సో మొత్తం దాంట్లో ఎందుకు పెట్టడం, ఈవినింగ్ రొటీన్లో జస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వరకు సపరేట్ ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా, యూజ్ అవుతుంది చూసే వాళ్ళకి అని చెప్పి నేను మళ్ళీ ఆ బిట్ వరకు సపరేట్గా పెడదాం అనుకున్న ఈ చిన్న వీడియో. సో చూసే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అనిపించింది, నాకు సపరేట్గా పెడితే బాగుంటుంది కదా అని. సో మా చిన్న పాపకైతే ఈ మిల్క్ అస్సలు పడవన్నమాట. ప్యాకెట్ మిల్క్ కానీ కౌ మిల్క్, బఫెలో మిల్క్, ఏ మిల్క్ సెట్ అవ్వదు. సో నేను ఆ డాక్టర్ని ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకున్నాను. యానిమల్ మిల్క్ ఏది సెట్ అవ్వట్లేదు కదా, ఒకసారి సోయా మిల్క్, ఇంకోటి ఏదో పేరు చెప్పింది అది మర్చిపోయాను. సో అలాంటి మిల్క్ ఒకసారి ఇచ్చి ట్రై చేయండి, ఎలా ఉంటుందో కండిషన్ చూద్దాము అని చెప్పింది. సో ఈ యానిమల్ మిల్క్ అయితే అస్సలు సెట్ అవ్వదు అనమాట. తాగింది అంటే ఒక 2 days వరుసగా తాగింది అంటే ఇంకా వాంతులు, మోషన్సే విపరీతమైన అప్సెట్ అయిపోతుంది. అవి చూసి మేము అప్సెట్ అయిపోతాం, అంత నీరసపడిపోద్ది అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి పుట్టిన డేస్ బేబీ అప్పటి నుంచి ఆమెకి ప్రాబ్లమే అనమాట. ఈవెన్ నా బ్రెస్ట్ ఫీడ్ తాగినా కూడా ఆమె బాగా ఇబ్బంది పడిపోయేది. స్టిల్ 1 year కంటిన్యూస్గా వాంతులు చేసుకుంటూనే ఉండేదన్నమాట. ఫస్ట్ 3 months వరకు అయితే అసలు అర్థం కాలేదు నాకు, ఏంటి ఇలా వాన్ చేసేసుకుంటుంది అని చెప్పి. ఇక్కడ అంటే ఇక్కడ ఉండి వాన్ చేసుకుంటే చాలా అవతల చాలా దూరంలో పడిపోయేది అనమాట. నోట్లో గుండా, ముక్కుల్లో గుండా చాలా భయంకరమైన అలాంటి సిచ్యువేషన్ నుంచి పూర్వి ఇప్పుడు కొంచెం సెట్ అయింది. సో 3 months వరకు అయితే అసలు ఏం అర్థం కాలేదు. డాక్టర్ని అడిగాము ఇలా అవుతుంది ఏంటి అని చెప్పి. డాక్టర్ చాలా మెడిసిన్ ఇచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ ద్వారా ఇచ్చింది, సెలైన్ ద్వారా, సో బాటిల్స్ ద్వారా అంతా ఇచ్చినా కూడా పాపకి క్యూర్ అవ్వలేదన్నమాట. సో ఆమె డాక్టర్ చెప్పింది, సో పాప పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం తగ్గుతుంది, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ పట్టచ్చు, లేకపోతే 1 year లోపైన తగ్గచ్చు అని చెప్పింది. సో ఇలా నాకేం అర్థం కాల. మరి రవి అయితే చాలా ఫీల్ అయిపోయేవాడు, నాకు భయం వేసేది, చాలా నీరసపడిపోయేది అలా వాంతులు చేసుకొని. ఇంకా బెడ్షీట్ అయితే పాడైపోయేది, రోజు వీక్లీ 3-4 బెడ్షీట్లు అయితే మార్చాలి. ఇంకా ఇలా కాదని చెప్పేసి నేను నా బాడీ తీరు, నేను ఫుల్ డైట్ కొంచెం ఆలోచించాను, ఎలాంటి ఫుడ్ తింటున్నాను ఏంటి అని చెప్పి నేను బాగా ఆలోచించాను. సో ఆలోచించాను అనమాట. అప్పుడు అర్థమైంది. సో మనము డెలివరీ అయిన తర్వాత మనం గ్లాసులు పాలు తాగుతాం కదా, సో ఆ పాలల్లో ప్రాబ్లం ఉంది. ఆ పాల వల్ల నేను ఒక గ్లాస్ పాలు తాగాను అంటే ఎఫెక్ట్ 3 days చూపిస్తుంది అనమాట. నేను 3rd month ఉన్నప్పుడు గమనించా, ఓకే నేను పాలు తాగినప్పుడు ఇలా వాంతులు అవుతుంది అని చెప్పి. సో తాగలేనప్పుడు వాంతులు అయితే అవ్వాల. సో అది గమనించాను నేను, ఆ డిఫరెన్స్. సో ఇంకప్పుడు 4th month 3rd month ఎండింగే నేను టోటల్ మిల్క్ తీసుకోవటం, నేను గ్లాస్ పాలు తాగటం అసలు పూర్తిగా మానేశాను అప్ టు 1 year. సో పాలనింది ముట్టింది లేదు. వీక్లీ వన్స్ మజ్జిగ తాగుతాయి, ఈవెన్ పెరుగు కూడా తినేదాన్ని కాదు. వీక్లీ వన్స్ మజ్జిగ ఒక గ్లాసు. ఇంకా పాలకు సంబంధించి ఏ ప్రోడక్ట్ తీసుకునేదాన్ని కాదు, అన్నీ 1 year తర్వాతే అనమాట. సో ఆ పాలు మానేసిన తర్వాత కొంచెం పాప సెట్ అయింది. పాపకు అన్నప్రాసన అయిపోయింది. సో అన్నప్రాసన అయిన తర్వాత సెట్ అయింది అనమాట కొంచెంగా. ఎప్పుడైనా ఏమైనా కొంచెం డైజెషన్ అవ్వని ఫుడ్ అలా తిన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నేను ఎలాంటి ఫుడ్ తిన్నా ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ కొంచెం పాలు తాగాను అంటే అది హారబుల్ అనమాట. సో ఈ చిన్న పాప విషయంలో అయితే కొంచెం ఆ ప్రాబ్లం ఫేస్ చేశాము. ఇంకా తర్వాత 1 year తర్వాత పూర్తిగా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా తర్వాత నేను కొంచెంగా నేను పాలు తాగటం స్టార్ట్ చేశాను. సో అందరూ ఏ డాక్టర్ కాడికి వెళ్ళినా ఫస్ట్ మీ బ్రెస్ట్ ఫీడ్ మానిపించేయండి, 1 year కంప్లీట్ అయింది కదా అని చెప్పారు.
సో నా వల్ల అయితే కాలేదు. స్టిల్ ఇప్పటికీ ఇస్తున్నాను అనమాట పాపకి పాలు. ఇంకా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నైట్ టైం ఇస్తున్నాను, డే టైం అయితే ఇవ్వట్లేదు. సో చాలా మంది డాక్టర్స్ ఈవెన్ నిన్న వెళ్ళినా కూడా ఇవ్వద్దు, అది హెల్త్ ఇష్యూస్ వస్తుంది, మీకు మంచిది కాదు, పాపకి మంచిది కాదు అని చెప్పారు. కానీ నాకు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదనమాట. సో పాలు సెట్ అవ్వవు, నైట్ టైం లేచి ఏడుస్తుంది. చిన్నపిల్లలు కదా వాళ్ళు, నిద్ర లేచిన తర్వాత నిద్రలో ఏం పెట్టినా తినరు, ఈవెన్ ఫ్రూట్స్ పెట్టినా, ఈవెన్ వాటర్ కూడా తాగదు పూర్వీ అయితే. సో అలాంటప్పుడు ఇంకా నాకు ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నేను నా బ్రెస్ట్ ఫీడే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫీవర్గా ఉంది కదా, కొంచెం ఇది తగ్గితే పాపకి మానిపించాలని ఆపేయాలని అనుకుంటున్నా. సో చూద్దాం ఎంతవరకు ఆపుద్దాం. అసలు మొహమంతా పీకపోయింది. 1 వీక్ నుంచి స్కూల్ లేదు, స్నానం లేదు. నేను ఒక్కరోజు చేపించా, నుండి పాలు పొంగొస్తున్నాయి. సో నేను ఒక్కరోజు చేపించాను అనమాట స్నానం. ఆ స్నానం చేయించేటప్పటికో ఏమో మళ్ళీ ఫీవర్ 101 దాకా వెళ్ళింది. సో మళ్ళీ ప్రెసెంట్ అయితే ఫీవర్ ఏం లేదు, యాంటీబయాటిక్ వేస్తున్నాను. మా స్ఫూర్తి పాలు పెరుగుతూనే పెరిగింది. ఆ పాలు లేనిది ఆమెకి రోజు గడవదు, ఇస్తే లీటర్ పాలైన తాగుద్ది. చిన్న పాపకి పాల డబ్బా అన్నీ ట్రై చేశాను కానీ ఏది సెట్ అవ్వలేదు అనమాట. ప్రతి బిడ్డకి తన తల్లిపాలు చాలా విలువైనది, చాలా అమృతంలాగా పనిచేస్తే మా విషయంలో తప్ప. సో నా విషయంలో అయితే అదొక విషంలాగా పనిచేసినాయి. సో పాప అయితే చాలా ఇబ్బంది పడింది. నేను చెప్పడానికి నార్మల్గా ఉన్నా, అది మాత్రం హారబుల్ సిచ్యువేషన్ అనమాట. సో అది చూసినప్పుడు పాపం ఊపిరి తిప్పుకోలేకపోయి ఏడ్చేసేదనమాట. అది చూసి మాకు 1 నిమిషం కాళ్ళు చేతులు ఆడేవి కాదు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటి తెంచేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్.